నెక్స్ట్ మనం ఏలూరు వెళ్దాము. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. ప్రణాళిక ప్రకారం వైసీపీ సానుభూతి పరులపై దాడి చేశారు. చింతమనేనికి ఓటు వేయనని చెప్పినందుకు దిబ్బగూడెంలో ఎస్సీ యువకుడు ఎర్ర చంటిబాబుపై దాడి చేసి గాయపరిచారు. చంటిబాబు తల్లిని కూడా దుర్భాషలాడాడు. లక్ష్మీపురం పంచాయతీ దిబ్బగూడెం ఎస్సీ ఏరియాలో ఘటన జరిగింది. స్థానికులు వెంటపడటంతో అక్కడి నుంచి పారిపోయిన చింతమనేని కూచింపూడి వీధిలో రామానుజం పవన్ కుమార్, రామానుజం సాయి సోదరులపై రాడ్డుతో దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధితుల్ని ఏలూరు ఆసుపత్రిలో చేర్పించారు. ఇదే సమయంలో లక్ష్మీపురంలో మరో ఇద్దరిపై చింతమనేని వర్గీయులు దాడి చేశారు. బాధితుల్ని దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరి పరామర్శించారు. చింతమనేని అమానుష చర్యని ఖండించారు. చింతమనేని సైకోలా మారిపోతున్నారని అబ్బయ్య చౌదరి విమర్శించారు. చింతమనేని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చింతమనేనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని స్థానికులు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. థ్యాంక్ యూ గాయత్రి. ఇలా చూసుకుంటే దెందులూరు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారని కూడా చెప్పుకోవచ్చు. నిన్న ప్రచారం చేస్తున్న సమయంలో రాత్రి పెదవేగ మండలం లక్ష్మీపురం ప్రాంతం శివారు దెబ్బగూడలోని ఒక ఎస్సీ కాలనీలోకి ప్రభాకర్ వెళ్ళడం జరిగింది. అక్కడ తనకు ఓటేమని అడగడం జరిగింది. అతను ఎస్సీ యువకుడు ఎర్ర చంటిబాబు అనే వ్యక్తి నేను నీకు ఓటేయను, నేను వైఎస్ఆర్సీపీకి ఓటేస్తాను అని అతను ఎదురు సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా ప్రభాకర్ రెచ్చిపోయి అతని మీద పిడుగుదులు గుద్దినట్టుగా కూడా స్థానికులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అర్ధరాత్రి చీకటి సమయంలో కొంతమంది అది వీడియోను కూడా చిత్రీకరించి వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. నేను నామినేషన్ వేశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నిన్ను గట్టిగా గుద్దుదేవుడిని అని కూడా కొంచెం గట్టిగా దుర్భాషలాడిన పరిస్థితి అయితే ఉంది. ఒక ఎస్సీ కాలనీలో ఎలక్షన్ సమయంలో ప్రచారం సమయంలో ఇలా చేయడం అనేది చాలా హేయమైన చర్యగా కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా గుమిగూడేసరికి అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్ళటం, ఏదో కూచింపూడి ప్రాంతానికి వెళ్తాం. అక్కడ రామానుజం పవన్, రామానుజం సాయి అనే వ్యక్తులు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నుండి ఈ మధ్యనే వాళ్ళు వైసీపీలో చేరిన పరిస్థితి ఉంది. వెళ్ళేటప్పుడు వాళ్ళు కనపడితే వాళ్ళ మీద కూడా దాడి చేశాడని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ దాడి చేసిన నేపథ్యంలో ప్రభాకర్ సానుభూతి పరులు కూడా మరికొంతమంది మీద దాడులు చేశారని కూడా రాత్రి అయితే ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించిందని కూడా పేర్కోవచ్చు. దీంతో గాయాలైన వాళ్ళందరూ కూడా ఏలూరు దగ్గరలో ఉన్న ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రికి వెంటనే ఎవరైతే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కొటారు అబ్బయ్య చౌదరి, అదే రకంగా మరికొంతమంది ఎస్సీ నాయకులు, బీసీ నాయకులు అందరూ కూడా ఆసుపత్రికి రావడం, వాళ్ళని పరామర్శించడం కూడా జరిగింది. అక్కడ అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ ఒక సైకోలాగా మారిపోతున్నాడు, ఓటమి భయం అనేది చింతమనేని వెంటాడుతుంది, అందుకనే ఈ రకంగా దాడులు చేస్తున్నారు. ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ఎవరికి ఓటేస్తా ఉంటే తను నచ్చిన వ్యక్తికి వేస్తానని వాళ్ళు బహిరంగంగా చెప్పిన పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో వీళ్ళు దాడులు చేయటం, ఎస్సీ కాలనీలో వ్యక్తులపై ఇలా దాడులు చేయటం చాలా దుర్మార్గం అంటూ కూడా ఒక పక్కన అబ్బయ్య చౌదరి ప్రభాకర్ మీద గట్టిగా విమర్శలు అయితే చేసిన పరిస్థితి ఉంది. అంతే ఎన్నికల సమయంలో మిగతా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, కానీ ఎన్నికల సమయంలో ఎన్నికలు మరీ దగ్గర పడుతున్న సమయంలో ఎస్సీ కాలనీల వంటి కాలనీలపై ఇలా దాడులు చేయటం అంటే ఎంతవరకు ఈ మంచి పద్ధతి కాదంటూ ఒక పక్కన తెలుగుదేశం పార్టీలో కూడా శ్రేణుల్లో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద మరోసారి చింతమనేని ప్రభాకర్ రెచ్చిపోయి తన పాత నైజాన్ని అయితే బయటపెట్టాడు. ఇలా చేయడం చాలా దుర్మార్గం అని పేర్కొంటున్నారు. వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా మరోసారి సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది దైనిక యువకులు. అదే రకంగా స్థానిక ఎమ్మెల్యేతో మరికొందరు కూడా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం చింతమనేనిపై అని కూడా పేర్కొంటున్నారు. ఎందుకంటే ఓటు ఏమంటే నేను నాకు ఇష్టం వచ్చిన వ్యక్తిని నేను వేసుకుంటాను, నీకేను అన్న దానికి ఇలా చేయడం ఎంత దుర్మార్గమైన చర్య. ఇదే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్తాం. ప్రభాకర్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా మా ప్రయత్నం మేము చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు మేము ముందుకు వెళ్తామంటూ కూడా అటు వైసీపీ నేతలు పేర్కొంటున్న పరిస్థితి. స్థానికులు కూడా కొంత గందరగోళానికి గురవుతున్న పరిస్థితి. ఎన్నికల సమయంలో ప్రతి రాజకీయ పార్టీ తరఫున ప్రతినిధులు వచ్చారు, ఓట్లు అడుగుతారు, వెళ్ళిపోతారు. కానీ ఇలా దాడులు చేయటం అంటే చాలా దారుణం అంటూ కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ చింతమనేని ఇలా దాడులు చేయటం అనేది మంచి పరిణామం కాదంటూ కూడా ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దిగా ఎటువంటి సంఘటనలు జరుగుతాయో, ఎటువంటి తీవ్ర ఉధృత పరిస్థితులు నెలకొంటాయంటూ కూడా ఇక్కడ చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే
అయితే ఉన్నాయి. అటు వైసీపీల పార్టీలు తెలుగుదేశం పార్టీలు కూడా ఇది మంచి పరిణామం కాదంటూ కూడా వాళ్ళంతా కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటువంటి దుందుడుకు చర్యలు ఇప్పటికైనా మానుకోవాలని వాళ్ళు కూడా భావిస్తున్న పరిస్థితి. లేకపోతే ఆ ప్రభావం మొత్తం జిల్లా మీద కూడా పడే ప్రభావం ఉంది. గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే చింతమనేని ప్రభాకర్ అనేక దుందుడుకు చర్యల వల్ల గతంలో పార్టీ కూడా నష్టపోయిందని కూడా తెలుగు తమ్ముళ్ళు కూడా మదన పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అదే రకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అయితే వదిలిపెట్టాం, ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాము, ఎన్నికల ఓటు అడుగుతాకు వచ్చినప్పుడు మా మీద దాడి చేయడం ఎంత హేయమైన చర్య, అందువల్ల ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా వైసీపీ శ్రేణులు కూడా పేర్కొంటున్నాయి. అదే రకంగా ఎస్సీ నాయకులు వీళ్ళు కూడా ప్రభాకర్ మీద మరోసారి కేసు పెట్టేందుకైతే వీళ్ళు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద రాత్రి జరిగిన సంఘటన జిల్లాలో అంతా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ.